టీబీజేపీలో అంతర్గత విభేదాలు కార్చిచ్చులా రాజుకుంటూనే ఉన్నాయి. పైకి మాత్రం ఏమీ కనిపించవు, కానీ లోపల కమలనాథులు రగిలిపోతున్నారు. పదవుల్లో పార్టీలో అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందుతున్నారు. ఈటెల ఆత్మ గౌరవం మాటల్లో అంతర్యం అదేనా? అందుకే కొందరు పార్టీకి అంటి ముట్టనట్లు ఉంటున్నారా? కొత్త పాత అనే వివాదం కమలంలో రగులుతూనే ఉందా? నేతల మధ్య ఉన్న భావనను పోగొట్టేందుకు రాష్ట్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలకు తెరపడటం లేదు. కొత్త అధ్యక్షుడు వచ్చినా అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో ఇంకా ఎక్కువ అవుతున్నాయి. దీంతో కొందరు నేతల తీరు కరుడుగట్టిన కమలనాథులను కలవరపెడుతున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు ముందు నుంచే రాజుకున్న కొత్త పాత వివాదం ఇంకా సద్దుమణిగినట్లు కనిపించడం లేదు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను పాత నేతలు ఎదగనివ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పక్క పార్టీల నుంచి వచ్చి కాషాయ రంగు పులుముకున్నా తమకు ప్రియారిటీ ఇవ్వడం లేదనే భావన కొందరు టీబీజేపీ లీడర్లలో వ్యక్తమవుతోంది. పదవుల విషయంలోనూ అదే అన్యాయమే జరుగుతోందని ఆవేదన చెందుతున్నారట. నేతలను నమ్ముకొని వచ్చిన పలువురు తమ లీడర్కే పార్టీలో సముచిత న్యాయం కల్పించడం లేదని, కనీస మర్యాదలు దక్కడం లేదని వాపోతున్నారు. ఇక తమ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని ఆయా నేతల అనుచరులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బాధ్యతలు తీసుకున్న తర్వాత పలు జిల్లాల పర్యటనలు చేశారు. ఆయన ఎదుటే పలువురు నేతలు బాహాబాహీకి దిగారు. దీంతో నోటీసులిచ్చి వార్నింగ్ ఇచ్చారు. ఇంకా ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ నేతల తీరులో మార్పు రావటం లేదట. తాజాగా కొత్త కమిటీ పెట్టిన చిచ్చు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా రగులుతూనే ఉంది. రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించి భంగపడ్డ మల్కాజ్గిరి ఎంపీ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ చేసిన హాట్ కామెంట్స్ తెలంగాణ కమల దళంలో చర్చనీయాంశంగా మారాయి. ఆయనతో పాటు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సైతం కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ముఖర్జీ భవన్లో ఏం జరుగుతుంది అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కంటోన్మెంట్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో లోకల్ ఎంపీ ఈటెల రాజేందర్ ఫోటో సైతం పెట్టలేదని తెలుస్తోంది. స్థానిక పార్లమెంటు సభ్యుడికి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ కూడా పార్టీలో కొందరు కావాలని అడ్డుకుంటున్నారని ఈటెల వర్గీయులు మండిపడుతున్నారు. అదేవిధంగా వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు స్వాగతం పలికే లైనప్లోనూ ఎంపీ వర్గీయులకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారని ప్రచారం జరిగింది. అప్పుడు ఈటెల రాజేందర్ అసంతృప్తితో వెళ్లిపోతుండగా పలువురు నేతలు సముదాయించి ఆయన్ను వెనక్కు తీసుకొచ్చారట. ఈటెల రాజేందర్తో పాటు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డితో పాటు ఓ ఎమ్మెల్యే సైతం రాష్ట్ర నాయకత్వ తీరుపై పెదవి విరుస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ఏలేటి సేవలను పార్టీ వినియోగించుకోవడం లేదని ఆయన వర్గం భావిస్తోంది. రాష్ట్ర కార్యాలయంలో బీజేఎల్పీ నేతకు ఇప్పటివరకు ఓ గది కూడా కేటాయించలేదట. అలాగే కొత్త చట్టసభల్లో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలకు కూడా పార్టీ పదవులు కట్టబెట్టలేదు. తమకు ప్రియారిటీ ఇవ్వకుండా అవమానిస్తున్నారని కొందరు నేతలు వాపోతున్నారు. ప్రజాప్రతినిధులపై పార్టీ పెద్దలు వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే కొత్త వారిని ఎదగనివ్వడం లేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్గత పోరు లావాలా ఎగిసిపడుతోంది. నేతలు మాత్రం చేతులు కలపడం లేదు. కుటుంబంలో అలకలు, అసంతృప్తులు సర్వసాధారణం అన్నట్లుగానే పార్టీలో కూడా ఉంటాయంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికైనా కొత్త పాత అనే భావనను దూరం చేసేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏదైనా చర్యలు చేపడుతుందా, లేదా ఎప్పటిలానే లైట్ తీసుకుని డోంట్ కేర్ అంటారా అన్నది చూడాలి.